హాయ్ ఫ్రెండ్స్, వంకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా అయితే పల్లీలు, నువ్వులు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, గసగసాల, చెక్క, లవంగం, ఎండు కొబ్బరి పొడి ఇవంతా వేయించుకొని ఒక మిక్సీలో ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ, నిమ్మకాయ అంత చింతపండు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వంకాయలన్నిటికీ బాగా పట్టించేసేయాలి మసాలా మొత్తం. ఇప్పుడు బాండి పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి ఈ వంకాయలన్నీ అందులో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు అయితే డీప్ ఫ్రై కంపల్సరీ చేసుకోవాలండి. కొంచెం అది అంతా మసాలా డీప్ ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. వంకాయలన్నీ మెత్తబడేంత వరకు కలుపుతూనే ఉండాలండి. ఇలా కలిపితేనే ఆ వంకాయలో ఉన్న మసాలాలన్నీ బాగా ఫ్రై అవుతాయి. అప్పుడే మనకు ఆ టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. సో ఆల్మోస్ట్ అయితే వంకాయలు అయితే ఫ్రై అయ్యి ఇప్పుడు ఈ వంకాయలు తీసి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి మొత్తం. ఇప్పుడు ఏ ఆయిల్లోనే కొద్దిగా ఆవాలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందాక పక్కన పెట్టుకున్న మసాలా మొత్తం ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి. మీకు కొంచెం గ్రేవీ కావాలంటే ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే పక్కన పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఫ్రై చేసుకున్న వంకాయలన్నీ ఇందులో వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. ఆ ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు గ్రేవీ మొత్తం ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ మొత్తం పైకి అయితే తేలిపోయింది కదా. చూడండి వంకాయలు ఎంత లుక్గా ఉందో, చూస్తేనే నోట్లో కరిగిపోతుంది అలా ఉంది. సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వంకాయ మసాలా కర్రీ అనేది రోటీకి, ముఖ్యంగా చపాతీకి అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి.